హాయ్ ఫ్రెండ్స్, క్యాన్సర్ రాకుండా ఉండాలంటే పండ్లు కూరగాయలు ఎక్కువగా తినాలని అందరూ చెబుతారు. కానీ తాజాగా జరిగిన ఒక పరిశోధనలో షాకింగ్ నిజం బయటపడింది. ఆరోగ్యకరమైన ఆహారం ఎక్కువగా తీసుకునే వారిలోనే ముఖ్యంగా ధూమపానం చేయని యువతుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉందట. మనం అమృతం అనుకుని తింటున్న ఆహారంలో దాగున్న ఆ అదృశ్య విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను అమెరికాలోని కెక్ మెడిసిన్ ఆఫ్ యుఎస్సి శాస్త్రవేత్తలు నిర్వహించారు. లంగ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ జార్జ్ నివాన్ నేతృత్వంలోని బృందం అమెరికన్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ వార్షిక సమావేశంలో ఈ వివరాల్ని వెల్లడించింది. 50 ఏళ్ల లోపు వయసున్న ఎప్పుడూ సిగరెట్ తాగని వారిపై వీరు ఒక అధ్యయనాన్ని చేశారు. అసలు ఈ పరిశోధనలో ఏం తేలింది? సాధారణంగా అమెరికన్లో డైట్ స్కోరు 57 ఉంటాయి. ఈ లంగ్ క్యాన్సర్ బాధితుల స్కోరు ఏకంగా 65గా ఉంది. అంటే వీరు మిగతా వారి కంటే చాలా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నారు. రోజుకు సగటున 4 రకాల ఆకుకూరలు పండ్లు తింటున్నా వీరిలో క్యాన్సర్ రావడం శాస్త్రవేత్తల్ని సైతం ఆశ్చర్యపరిచింది. ఆరోగ్యకరమైన ఆహారం తిన్నా క్యాన్సర్ ఎందుకు వస్తోంది? దీనికి కారణం ఆహారం కాదు, వాటిపై చల్లుతున్న పురుగు మందులు అని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. పండ్లు కూరగాయలు తృణధాన్యాలపై ఉండే పురుగు మందుల అవశేషాలు మాంసం లేదా పాల ఉత్పత్తుల కంటే చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ కెమికల్సే యువతుల్లో ఊపిరితిత్తుల కణాలను దెబ్బతీస్తున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ స్టడీలో మరో కీలక విషయం ఏంటంటే పురుషుల కంటే మహిళలే ఎక్కువ పండ్లు కూరగాయలు తింటున్నారు. అందుకే వారిలోనే ఈ క్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 50 ఏళ్ల లోపుండే ధూమపానం చేయని మహిళల్లో ఈ ట్రెండ్ పెరుగుతోంది. సాధారణంగా సిగరెట్ తాగేవారికి వచ్చే క్యాన్సర్ కంటే వీరికి వచ్చే క్యాన్సర్ జీవశాస్త్రపరంగా భిన్నంగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతానికి పురుగు మందుల వల్లే ఈ ముప్పు ఉందని శాస్త్రవేత్తలు ఒక అంచనాకొచ్చారు. అయితే దీన్ని 100% నిరూపించడానికి బాధితుల రక్తం మూత్ర నమూనాల్ని సేకరించి వాటిలో ఏ రకమైన కెమికల్స్ ఉన్నాయో పరీక్షించబోతున్నారు. వ్యవసాయ రంగంలో వాడే ఏ పురుగు మందులు ఊపిరితిత్తుల క్యాన్సర్కు కారణమవుతున్నాయో తేలితే భవిష్యత్తులో పెద్ద విపత్తును ఆపవచ్చు. చూసారుగా, పండ్లు కూరగాయలు తినడం మంచిదే, కానీ అవి ఎక్కడి నుండి వస్తున్నాయి, వాటిపై ఎన్ని రసాయనాలు చల్లుతున్నారు అనేది గమనించడం ఇప్పుడు అత్యవసరం. వీలైనంత వరకు ఆర్గానిక్ ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా ఈ ముప్పు నుండి తప్పించుకోవచ్చని ఈ రీసెర్చ్ సూచిస్తోంది. ఈ సరికొత్త హెల్త్ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై అభిప్రాయాన్ని మీ కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.